హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు కళ్యాణిమా వ్లాగ్స్. ఈరోజు ఒక స్పెషల్ చిక్కీ చెప్తాను. ఇది బాంబే దగ్గర లోనావాలా అని ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ చాలా ఫేమస్ అనమాట, చాలా టేస్టీగా ఉంటుంది ఇది. సో లోనావాలా చిక్కీ అంటారు దీన్ని. దీనికి చిన్న సెగ మీద మరి ఎర్రగా కాకుండా ఇలాగా మనం ఫ్రై చేసుకోవాలి వేరుశెనగ పప్పుని. వీటికి పొట్టు తీసిన తర్వాత జస్ట్ ఈ ఒక 2 ముక్కలు అయ్యేటట్టు దంచాలి, అంతే. పిండి అవ్వకూడదు మళ్ళీ. ఓకే, తర్వాత ప్రాసెస్ చెప్తాను. జస్ట్ ఇలా కొంచెం ముక్కగా అయ్యేటట్టు దంచాలి. మిక్సీలో వేయకండి, పిండి అయిపోతుంది. చూసారా, మనం దంచిన దానికి తేడా ఇలా ఉంటుంది. ఇంకా ఈ పప్పులో ఈ మొదట్లో ఈ మొలక వచ్చే భాగం ఉంటుంది కదా, అవి తీసేయండి. ఇవి చాలా చేదుగా ఉంటాయి. ఇవి చెరిగినప్పుడు మీకు వచ్చేస్తాయి విడిగా. ఈ చిక్కీ చేయటానికి ముందుగా పీటని, అప్పడాల కర్రని సిద్ధం చేసుకోవాలి. నెయ్యి రాసి ఇంకా మన చిక్కీకి కావాల్సింది 1 కప్పు వేరుశెనగ పప్పుకి 1 కప్పు బెల్లం, ఒక 2 స్పూన్స్ నెయ్యి, కొంచెం యాలక్కాయ పొడి. ఇంకా ప్రాసెస్ చేద్దాం. ఇది చిన్న సెగ మీద చేయాలి, బెల్లం మాడిపోకూడదు. ఇది ఇలా పాకం వేస్తున్నప్పుడు ఒక చిన్న కప్పులో నీళ్లు తీసుకొని మనం చూస్తూ ఉండాలి. ఇది ఇంకా మెత్తగా ఉంది, తీగలాగా. ఇలా ఉండకూడదు, గాజు ముక్కలాగా విరగాలన్నమాట, అప్పుడు వస్తుంది పాకం. కంటిన్యూస్గా ఎక్కడ మాడిపోకుండా ఇలాగా అన్ని వైపుల నుంచి కలుపుతూ ఉండాలి. లేదంటే ఒకవైపు మాడిపోయిందంటే టేస్ట్ మారిపోతుంది. కొంచెం రంగు మారుతుంది, అప్పుడు పాకం బాగా వచ్చినట్టు. ఇలా ముక్కలుగా విరగాలన్నమాట. వచ్చేసింది ఇంకా పాకం. మనకి సాగకూడదు, అది నీటిలో చల్లారాక గాజు ముక్కలాగా విరగాలి. అదిగోండి ఇలాగా. సో ఇంకొక్కడ మనం ఆపేసి యాలక్కాయ పొడి, ఒక 2 స్పూన్లు నెయ్యి, వేరుశెనగపప్పు. పాకం వచ్చాక మాత్రం డిలే చేయకండి, చాలా ఫాస్ట్గా చేయాలి. కొత్తగా చేసేవాళ్ళు ఎవరికైనా కొంచెం ఇది ముదిరిపోయి గట్టిపడిపోయిందంటే గాబరా పడకండి. 1 స్పూన్ నీళ్లు వేసి మళ్ళీ కొంచెం చిన్న సెగ మీద వేడి చేస్తే మీకు పాకం వచ్చేస్తుంది. అందువల్ల పాకం రాలేదే అని మీరు గాబరా పడకండి. ఇది దలసరిగా ఉండటం వల్ల మరీ చల్లారిపోలేదు కదా, అందుకని వేడిగానే ఉంది. సో అందువల్ల మనకి దీన్ని కరెక్ట్గా షేప్ తేవటానికి కూడా టైం ఉంటుంది. సో ఈ వేడి మీదే మనం ఇది కట్ చేసుకోవాలి. చాకుకి కొంచెం నెయ్యి రాసి ఈ చిన్న చిన్న ముక్కలుగా వేరుశెనగ పప్పును దంచడం వల్ల ఏమవుతుందంటే బెల్లం ఎక్కువగా వాటికి పడుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం మామూలుగా చేసేది పప్పుగా వేసేస్తారు కదా, అప్పుడు ఏంటంటే ఆ పప్పు తింటున్నప్పుడు ఒక్కొక్కసారి చప్పగా అనిపిస్తుంది. ఇది క్యారమలైజ్డ్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి, ఏదో చాక్లెట్ తింటున్నట్టు ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇది కొంచెం చల్లగా అయ్యాక మనం చేత్తో ముక్కలు చేద్దాం. ఇవి మీరు నిల్వ ఉంచాలంటే అన్నీ కలిపి ఒకే దాంట్లో ఉంచేయకుండా సిల్వర్ ఫాయిల్స్ లేదంటే బటర్ పేపర్స్ ఉంటాయి కదా, అలా వాటిలో
ముక్కలు ర్యాప్ చేసి ఉంచుకోవాలి. ఎందుకంటే వేడి తగిలిందంటే కరిగిపోయి ఒకదానికొకటి అంటుకుంటాయి. ఓకే, మన చిక్కీ రెడీ అయిపోయింది. ఇది ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని తీసి చూద్దాం. చూసారా, అలాంటి సౌండ్ వచ్చిందంటే బాగా కుదిరినట్టు. చాలా క్రిస్పీగా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.